హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ వ్లాగ్ ఏంటంటే మొన్న 1 వీక్ బ్యాక్ మేమైతే పూరి వెళ్ళి వచ్చామండి. సో ఆ ట్రావెల్ వ్లాగ్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటండి 1 వీక్ అయి వ్లాగ్స్ ఏంటి లేవు అని మర్చిపోయారా ఏంటి నన్ను? రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. చిన్న వెకేషన్ అనమాట. సో అందరికీ సెలవులు కలిసి రావడం, ఆ తర్వాత పెద్ద ట్రిప్ అయితే కాదు, 2 రోజుల ప్రయాణమే. ఇవన్నీ కూడా మీతో ముందుకి షేర్ చేస్తాను. అయితే వీడియో ఎక్కువ లెంత్ అవ్వదు, మీరు బోర్ అయిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసాం మా ఊరికి. అదే ట్రైన్ అయితే రైట్ టైంకి వచ్చేసింది, 10 గంటలకండి. సో ఏంటంటే ఫుడ్ అనేది నేను పార్సల్ చేసి పట్టేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కంగానే మనకి ఎలాగో ఆకళ్ళు వేస్తాయి కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. అలాగే కొన్ని స్నాక్స్ ఐటెం కూడా అక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్లో, అక్కడైతే ఉన్నదనమాట. సో పూరి వెళుతుంటే మనకి అంటే మంచి వ్యూ ఒకటి కనబడుతుంది. ఒకటి ఏంటంటే చిల్లిక. మీరు ఎప్పుడైనా ఈ ఒరిస్సా సైడ్ మీరు విజిట్ చేసారా? చేసుంటే కింద తప్పకుండా ఒకసారి కామెంట్ చేసేయండి. ఇక్కడ అదే నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ లైవ్లో అలా కెమెరా ఆన్ చేసేస్తే ఏం మాట్లాడాలి ఏంటనేది అసలు అర్థం కావట్లే. అండ్ అటువైపు అయితే మా అమ్మాయి, మా ఆయన, వీళ్ళందరూ ఏంటంటే బోల్డ్ అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఓ ఇలా చెప్పేస్తావా, ఆహా అలా చెప్పేస్తావా అంటే ఆటోమేటిక్గా మనకి స్మైల్ అనేది వచ్చేస్తుంది కదా. సో కట్ చేస్తే ఇక్కడ చూడండి, మా లంచ్ టైం అయితే అయిపోయింది. రెగ్యులర్గా మేమైతే 10 గంటకల్లా తినేసే పర్సన్స్ అండి. అయితే ఇప్పుడు ఏంటంటే 12 దగ్గర అవుతుంది అనమాట. సో కొంచెం గ్రేవీ కర్రీ ఒకటి చేశాను, ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా చేశానండి. అంటే మేము 5 మెంబర్స్ అనమాట. ఎవరిది వాళ్ళ కోసం వేరేగా పార్సల్ అనేది చేసేసాను. మరి వడ్డించే ఆ పని అయితే లేదు. ఆ స్పూన్లు కూడా క్యారీ చేశాను అనమాట. సో చాలా టేస్టీగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్ అండ్ కర్రీ కూడాను. సింపుల్గా బట్ టేస్టీగా ఉన్నదనమాట. సో ఇటుపక్క అయితే మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. అటుపక్క అయితే చాలా అంటే వ్యూ అనేది చాలా బాగుంది. అయితే ఏంటంటే గ్లాస్ కొంచెం డర్టీగా ఉన్నది కాబట్టి కొంచెం అంటే క్లియర్గా అయితే రావట్లేదు. కానీ మస్ట్ మనం చూడవలసిన ప్లేస్ ఉన్నదండి. అదేంటంటే చిల్లిక. చెప్తూ ఉండాలి కదా. సో మీరు కూడా చిల్లిక అందాలైతే చూసేయండి. ఇది ఒక పెద్ద లేక్ అండి. అండ్ మధ్యలో మనకి కళిజయని కూడా వస్తుంది. ఆ ప్లేస్ అనేది అమ్మవారి ప్లేస్ అనమాట, విజిటింగ్ ప్లేస్. చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. పడవల ప్రయాణం అంటే కొంచెం మాకు భయం ఎక్కడో. సో కట్ చేస్తే ఇప్పుడైతే అంటే బలుగాం దాటుతుండగానే మనకి చిల్లిక అనేది ఎంటర్ అయిపోతుంది అనమాట. చూడండి, సుదూరంగా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది కదా. సో మీరు కూడా చిల్లిక అందరు చూసేసి ఎంజాయ్ చేసేయండి. సో చూసారు కదా, చిలిక అయితే దాటేస్తున్నాము. నేనైతే ఇక్కడ చిన్న న్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ అమ్మ ఏం చెప్తున్నదంటే కొన్ని మెమరీస్ అనమాట కంపేర్ చేస్తుంది తను. ఏంటి అని అంటే వాళ్ళు చిన్నప్పుడు బొగ్గు ఇంజన్లు ఉండాలండి. సో ఎక్కడికైనా అంటే వెళుతున్నామంటే మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని మనం ట్రైన్ ఎక్కేయడమే. ఆ తర్వాత బట్టలన్నీ కూడా ఇలాగ మసిబారిపోయాయి అనమాట. తలుచుకోండి ఒకసారి, ఎవరైనా ఫుల్గా వైట్ బట్టలు వేసుకున్నారంటే బ్లాక్గా మారిపోవాల్సిందే కదా బట్టలన్నీ. సో ఏంటంటే ఇవాళ రేపు ఈ రిజర్వేషన్లు ఏంటి, వెయిటింగ్ లిస్టులు ఏంటి, ఆర్ఏసీలు ఏంటి, ఇవన్నీ కొత్తగా వింటున్నాం అని చెప్పేసి అమ్మ అయితే అంటుందన్నమాట.
సో ఇప్పుడైతే కాసేపట్లో మనకి ఖుర్దా స్టేషన్ అనేది రాబోతున్నదండి. అండ్ మా ట్రైన్ వచ్చేసరికి 3 గంటల చిల్లరకి చేరుకుంటుందనమాట. అంటే 2:30, 3 అనుకోండి. సో ఏంటంటే ఇప్పుడు మాకు టీ తాగే టైం అయితే అయిపోయింది. మరొక ముఖ్యమైన పిడుగుపడే వార్త ఏంటంటే సైక్లోన్ ఎఫెక్ట్ అండి. అటుపక్క అయితే పెద్దగా సైక్లోన్ రాబోతున్నది. అండ్ క్లైమేట్ కూడా హ్యూమిడిటీ చాలా ఉన్నది. అండ్ వర్షం కూడా రాబోతున్నది అని చెప్పేసి మనకి గూగుల్ తల్లి చెప్తున్నదనమాట. ఒక్కసారిగా భయపడ్డామండి. ఎందుకంటే వెళ్తుందే బీచ్ దగ్గరికి, మళ్ళీ తుఫాన్లో ఎవడన్నా బీచ్ దగ్గరికి వెళ్తారా అంటే పిచ్చి వాళ్ళు కాకపోతే అని చెప్పేసి అంటారు కదా. సో ఏంటంటే పోనీలే దర్శనమైనా చేసుకొని వచ్చేస్తాము అని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము. అండ్ మా వారైతే వద్దు వద్దు అంటుంటే బయలుదేరారు అని చెప్పేసి మా మీదే తోసిస్తారు తప్పంతాను. కానీ కలిసి ప్లాన్ చేసుకొనే కదా బయలుదేరుతాము. సో కట్ చేస్తే మనసులో కొంచెం టెన్షన్ ఉన్నది. అండ్ అక్కడైతే కొంచెం గూగుల్ తల్లికే చూసుకొని తల్లి ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో రాని వచ్చింది మనకి ఖుర్దా స్టేషన్. ఇక్కడైతే మనకి బండి ఒక పావు గంట ఆగుతుందండి. సో మేమైతే టీ తెస్తారని చెప్పేసి ఇలా బయటకు వచ్చాం అనమాట. టీ లేదు, పోనీలే చల్లగా అంటే ఐస్ క్రీమ్ లేదు. ఆ తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలాగుంటుంది ఒక్కొక్క జర్నీ అంటే మరి అడక్కండి. సో ఇక్కడ ఏంటంటే మన మొహాల్లో కొంచెం స్మైల్ నటిస్తున్నాం అనమాట. లోపలైతే బెంగ వర్షం పడితే. అంటే రూమ్ కూడా ఏంటంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆన్లైన్ అంటే చెక్ చేసాం. సో ఖుర్దా నుంచి మరొక అరగంటలో పూరి అయితే రాబోతున్నదండి. సో మేమైతే మొత్తం ప్రిపేర్ అయిపోయాం. రబడి కూడా తినేసి అంటే ఫుల్ టెన్షన్ అనమాట. వర్షం కూడా చాలా జోరు అయిపోయిందండి, ఉరుములు మెరుపులతో సహా అనమాట. రూమ్ అయితే మేము ఆన్లైన్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మాకు అది అవైలబుల్ అవ్వలేదు. ఎవరికి ఫోన్ చేసినా కూడా అంటే రూమ్ ఫిల్ అయ్యి ఉన్నది, అసలు ఖాళీ లేదని చెప్పేసి అన్నారనమాట. సో ఆఫ్లైన్ వెళ్ళేసి ట్రై చేద్దాం అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నామండి. సో పూరి స్టేషన్లోనే మనకి చాలామంది ఆటో వాళ్ళు అయితే ఉంటారండి. వాళ్ళకి మనం ఏంటంటే మేము చెప్పాము మాకు కొంచెం బీచ్ సైడ్ కావాలి అని చెప్పేసి మేము అన్నాం అనమాట. అలాగని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సందులో దింపేశారండి. అక్కడైతే మనకి కోవిల్ దగ్గరలో లేదు, అలాగే బీచ్ కూడా దగ్గర లేదు. కానీ ఈసారి అలా కాదు, బీచ్ వ్యూ అయితే మాకు మస్ట్ ఉండాలని చెప్పామన్నమాట. సో ఇది వచ్చేసి నీలాద్రి బీచ్ దగ్గర మాకైతే రూమ్ దొరికింది. సో వాళ్ళు ఏంటంటే మాకు ఆన్లైన్లో ఏం తెలిసిందంటే ఒక రూమ్లో ముగ్గురికే అలౌ చేస్తారని చెప్పేసి అన్నారనమాట. కానీ మేము ఉండేది 5 మెంబర్సే. అయితే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం. అది కూడా ఇది రూమ్ వచ్చేసరికి 3,000 రూపాయలండి విత్ 4 బెడ్. అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి ఒప్పుకున్నారనమాట. అంటే ఒక్కొక్క చోట రూల్స్ అనేవి ఒక్కొక్కలాగా ఉంటాయి. అయితే మనం ఆన్లైన్ ఎంక్వైరీ చేసేసుకొని ప్యానిక్ అయిపోయే అవసరం లేదండి, ఆఫ్లైన్ కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో రూమ్ అయితే ఇలా సింగిల్ రూమ్ చిన్నది వచ్చింది. అయితే ఒక్క నైట్ మనం స్టే చేస్తున్నాం కాబట్టి ఇది ఓకే అనిపించింది అనమాట. ఏసీ రూమేనండి. సో ఇక్కడైతే మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి 3:30 అలాగ అయిపోతుందండి. సో మేమైతే సింపుల్గా రెడీ అయిపోతున్నాను నేను ఇక్కడ. ఏంటంటే ముందు దర్శనం చేసేసుకుంటాం, ఎందుకంటే వర్షం విపరీతంగా పడుతున్నది అనమాట. సో ఏం దేవుడా దర్శనం కూడా చేయగలుస్తామా లేదా అని చెప్పేసి అంటే ఎక్కడికి వచ్చినా ఒక టెన్షన్ అనేది మనకి మైండ్లో ఉండిపోతుందండి. సో ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఈ టాప్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. బాగుందా? కింద ఒకసారి కామెంట్ చేసేయండి. నేనైతే ఇక్కడ చిన్నగా లిప్ టింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్కిన్ అనేది మనకి డిహైడ్రేట్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలాగ కొంచెం లిప్ టింట్ అనేది అప్లై చేసుకొని కొంచెం ఒక టీ కప్ అయితే తాగేసామండి. అండ్ ఇక్కడ మేము దర్శనంకి అయితే బయలుదేరిపోయాము. మా హోటల్ నుంచి మందిరం వరకు రావడానికి ఆటో అయితే 150 రూపీస్ తీసుకున్నారు. అంటే మేము 5 మెంబర్స్ కదా. సో ఇక్కడ చూడండి చందన్ జాతర రాబోతున్నది కాబట్టి స్వామివారికి ఇలాగా అందరూ పాటలు పాడుకుంటూ ఊరేగించుతూ పట్టుకెళ్తారనమాట. సో ఇలాగ ఒకసారి మనం దర్శనం చేసుకొని ఆటో ఒకచోట ఆపేశారు కదా, అక్కడి నుంచి మనం అంటే మందిరం వరకు మన సెల్ ఫోన్ డిపాజిట్ చేసే వరకు వెళ్ళడానికి కనీసం మనకి పావు గంట నడవాలన్నమాట. ఈ లోపల టోటోలు ఉన్నాయండి. అయితే మేమేంటనుకున్నాం నడిచేస్తాంలే అని చెప్పేసి అనుకున్నాము. టోటో తీసుకుని ఉంటే బెస్ట్ ఏమో, టైం కలిసి వచ్చేది అని చెప్పేసి మటుకు అనుకున్నాం అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఎక్కువ లెంత్ అవ్వకుండా ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో దీంతో కంటిన్యూషన్ పార్ట్ అనేది వస్తుందన్నమాట. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.